His presence. ఆయన సన్నిధిలో నేను నిలవబట్టడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. The Lord is good for every one of us. మనందరి పట్ల దేవుడు ఎంతో ఉత్తముడు, గొప్పవాడు, మంచివాడు. And I really thank God for this opportunity what God has given to me in my life. నిజంగా నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. And I would like to greet all the senior pastors and junior and co-workers in the precious name of our Lord and Savior Jesus Christ. మన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో సీనియర్ దైవజనులకు మరియు జూనియర్ దైవజనులకు కూడొచ్చిన దైవజనులందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Also, the believers or people in the God, I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. అలాగే విశ్వాసులందరికీ కూడా ప్రశస్తమైన యేసు నామములో నా శుభాభివందనాలు మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. And I would like to extend my thanks to Pastor Ravi who has invited me in this place, and this is the program of Brother Suresh, I think. మరి But సురేష్ Pastor Ravi has invited me. సురేష్ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రార్థనా కూడికకు స్థానిక దైవజనులైన మరి రవి పాస్టర్ గారు నన్ను ఆహ్వానించినందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క ధన్యవాదాలు తనకు కూడా తెలియజేస్తున్నాను. Okay, thank you. థ్యాంక్ యూ. So we are here with a plan and purpose of God. ఇక్కడ మనందరం ఎందుకున్నామంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చడానికి మనం ఇక్కడ ఉన్నాం. And we all know that we came here for the purpose that Dikshitana, she became youth. మరి దీక్షిత అనేటువంటి బిడ్డ యవన కాలంలో ప్రవేశించిన కారణాన మనందరం ఇక్కడ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. And pastor told me that this is a Thanksgiving program. ఆ పాస్టర్ గారు నాకు చెప్పారు కృతజ్ఞత కూడిక అన్నారు. And we say it is a half saree program also. నేను హాఫ్ శారీ ఫంక్షన్ అని కూడా చెప్పాను. And in Odisha we say it is a maturity function program. ఒరిస్సాలో మేమందరము మెచ్యూరిటీ ఫంక్షన్ అని పిలుస్తాము. సో మనం కూడా అలాగే పిలుస్తాము. Hallelujah. హల్లెలూయా. And almost in every area I think this program is celebrated during this time. ఇలాంటి సమయాల్లో చాలా ప్రాంతాల్లో ఈ విధంగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. And we are not far from Andhra Pradesh, so in Odisha also we observe this program. మేము ఒడిశాకు, ఆంధ్రాకు పెద్ద దూరంలో లేము, దగ్గర ఒడిశా గనక మా ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. There is similarity in Odisha, in Koraput district and Andhra. It is near. ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలు అలాగే ఒరిస్సాలో ఉండేటువంటి కొరాపుట్ జిల్లాలో ఉండే ప్రాంతాలకు చాలా సామ్యత ఉంది, అంటే దగ్గర సంబంధం ఉంది, ఇలాగే జరుగుతూ ఉంటాయి. Our district supposed to be in Andhra Pradesh, but I don't know how it became in Odisha. మా యొక్క కొరాపుట్ జిల్లా కూడా ఆంధ్రాలో కలవాల్సి ఉంది, కానీ ఏమైందో అది ఒరిస్సాలో పడింది. Hallelujah. హల్లెలూయా. So there is a similarity in the culture of Andhra and Odisha. మరి ఆంధ్రాలోను ఒరిస్సాలో ఉన్నటువంటి సంస్కృతి సుమారుగా ఒకేలాగా ఉంటది. And we celebrate this program with happiness and with joy. మరి యొక్క ప్రోగ్రామ్ ని చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చేసుకుంటూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So in this very moment I would like to encourage sister, I call sister because she is youth, with some of the word of God. మరి ఈ సమయంలో దీక్షితకు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వచనాలను తెలియజెప్పి ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను. And we see there are stages in human life. మరి మానవ జీవితంలో కొన్ని దశలను మనం చూస్తాము. Infancy, శైశవము, and childhood, తర్వాత బాల్యము, then adulthood. తర్వాత కౌమారత్వం లేదా యవ్వనము. We call it teenage or youth. దాన్ని యూత్ లేదా టీనేజ్ అని కూడా పిలుస్తాము. And in adulthood there are some steps are there. కానీ ఈ యొక్క కౌమార్యంలో కొన్ని దశలు ఉంటాయి. And after 60 there is a old age we call it. 16 సంవత్సరాల తరువాత మనం దాని యొక్క సంవత్సరాలను
కౌమార్యం దాటిన సంవత్సరాలు అని పిలుస్తాము. Now Dikshita has reached in the youth stage. మరి దీక్షిత యవ్వనంలోనికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So we are here to give thanks to God and to bless her in this place. మరి ఈ స్థలంలో ఈ సమయంలో ఆ పిల్లను దీవించడానికి ఆశీర్వచనాన్ని పలకటానికి మనందరం ఇక్కడ ఉన్నాము. And we have heard some portion from the Bible. మరి బైబిల్లో నుంచి కొన్ని వచనాలు కూడా చదువుకున్నాము. I also was prepared according to that word. మరి ఆ యొక్క లేఖనం ప్రకారం నేను కూడా కొన్ని సిద్ధపాటు చేసుకుని వచ్చాను. So in Ephesians chapter 6, there we see children has to obey their parents. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాము, తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండుడి అన్న మాట చూసుకున్నాము. If they obey their parents, then there is a blessing of God in their lives. మరి పిల్లలు తల్లిదండ్రులకు లోబడితే వారి జీవితంలో గొప్ప ఆశీర్వచనాన్ని మనం చూస్తాము. In Deuteronomy 6 we saw there. అలాగే ద్వితీయోపదేశ కాండం 6:6లో మనం చూసాము. We have read that portion. దాన్ని చదువుకున్నాం కూడా. And first of all, the parents has to obey God in their with their whole heart, with their mind, and with their strength. మొట్టమొదటిగా దేవుని పిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేయాలంటే వారు దేవునికి మొదట లోబడాలి, దేవునికి విధేయులు అవ్వాలి, బిడ్డలను దీవించాలి అంటే. Then after they have to teach their children. ఆ తరువాతనే వారు వారి బిడ్డలకు బోధ చేయగలరు. What they have to teach? ఏం బోధించాలి? In Old Testament we see while the children are with their parents, they have to teach in every moment. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి బ్రతుకుతున్నప్పుడు లేదా ఉన్నప్పుడు వారు అనగా తల్లిదండ్రులు పిల్లలకు ప్రతి విషయాన్ని బోధించాలా. While they are eating, while they are walking, while they are sleeping, these things are written in that వారు verse. కూర్చున్నప్పుడు, వారు పండుకున్నప్పుడు, వారు లేచినప్పుడు, కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకు బోధించాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But in these days we see కానీ ఈ రోజుల్లో మనం చూస్తాము parents are not interested to send their children in this church also, in the Sunday school also. కానీ ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే సండే స్కూల్లో కానీ సంఘాల్లో చర్చిలో కానీ తల్లిదండ్రులు ఈ విధమైన క్రమాన్ని పాటించడము కష్టమవుతుంది, మనం చూడటం లేదు. If the parents are not taking care of their children or not teaching them, or not, if they are not teaching them, if they are not sending in the church, then how they will learn and how they will grow in the Lord. తల్లిదండ్రులారా, మనము మన బిడ్డలను సండే స్కూల్కి కానీ లేదా లేఖనాలు నేర్చుకునే చర్చికి కానీ పంపించకపోతే, వారికి శ్రద్ధాభక్తులు నేర్పించకపోతే వారు ఎలా బాగుపడతారండి? Hallelujah. హల్లెలూయా. And in Proverbs chapter 22:6 we also read that మనం 22 సామెతలు 6 కూడా మనం చదువుకున్నాము. while the children are young, then we have to teach them. బాలుడు నడవలసిన త్రోవను వారికి చిన్నప్పుడే బోధించాలని చూసాము. If you teach them in that age, then when they become old, they will not forget that. వారు చిన్నప్పుడే మనము ఉన్నప్పుడు వారికి బోధించగలిగితే వారు వృద్ధులైపోయినా కూడా ఆ బోధ నుంచి వైదొలగరు అని మనం చూసాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So family, when we have children in our family is the first school for them. మొట్టమొదటిగా పిల్లలకు మొదటి పాఠశాల, మొదటి బడి ఏది అంటే తల్లిదండ్రి లేదా కుటుంబమే వారికి మొదటి పాఠశాల. Whatever the parents are doing in their house, they are observing that. కుటుంబంలో తల్లిదండ్రులు అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారో అది బాగా చూసి పిల్లలు కూడా వారి భవిష్యత్తుని, వారి యొక్క సమస్త వచ్చే కాలాన్ని అలాగే చేస్తారు, అలాగే ఉంటారు. So we have to create an atmosphere of prayer or teaching them the word of God in the family. అలాంటి ఒక భక్తి వాతావరణాన్ని, వాక్య వాతావరణాన్ని, ప్రార్థనా వాతావరణాన్ని అమ్మా నాన్నలు కుటుంబంలో సృష్టించాలి పిల్లల కోసం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So there is a part of parents to bring up a child in the Lord or in spirituality. ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క ఆత్మీయతలో పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది తల్లిదండ్రుల యొక్క జీవితంలో ఒక అంతర్భాగం అని మనం గ్రహించాలి. Hallelujah. హల్లెలూయా. And the children had also a part in the family to obey their parents and to grow in the Lord. అలాగే పిల్లలు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులు చెప్పిన వాటిని మీరు కూడా మీ జీవితంలో ఒక అంతర్భాగంగా, మీ పనుల్లో అది కూడా ఒక అద్భుతమైన పనిగా ఎంచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. And one more verse we read, Psalms 119:9. ఇంకో విషయాన్ని, ఇంకో వచనాన్ని 119వ కీర్తనలో 9వ భాగంలో మనం చూసుకున్నాము. How can a young man keep his path clean?
ఆ యవనస్తుడు దేని చేత వారి నడత లేదా ప్రవర్తన శుద్ధి చేసుకుంటాడు? By obeying his word. దాని యొక్క వాక్యానికి లోబడటం వలన దాన్ని By- జాగ్రత్తగా చూసుకోవటం By వలన, keeping his word. ఆయన యొక్క వాక్యాన్ని భద్రపరచుకోవటం వలన. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So these verses we have read, and these verses speaks about parents and children. ఈ వాక్యాలు మనందరం కూడా లేఖనం నుంచి చదువుకున్నాము. సో ఏవైతే ఇక్కడ మనం ఉల్లేఖించుకున్నామో అవి తల్లిదండ్రులు మరియు పిల్లలు కలిసి ముందుకు సాగించాలి కుటుంబంలో. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In these days we are not giving seriousness to our children. ఈ రోజుల్లో చాలా తక్కువ తల్లిదండ్రులు పిల్లల మీద అత్యంత శ్రద్ధ, అంత పెద్ద కేర్ ఉంచడం లేదు. That is why children are going astray from the path where they're supposed to go. అందుకే వారు నడువవలసిన మార్గంలో కాకుండా నడువ కూడిన మార్గంలో దారి తప్పి నడుస్తున్నారు. అదే కారణం. It is happening because of the weakness of the parents. ఇది బలహీనత ఎవరిది అంటే పిల్లలది కాదండి, తల్లిదండ్రులదే ఈ బలహీనత. Hallelujah. హల్లెలూయా. When they are small, we are not teaching them. మన చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం వారిని పట్టించుకోవట్లేదు, బోధ చేయట్లేదు. If they do small mistake, we will not rectify them. వారు చిన్న తప్పు చేసినప్పుడే దాన్ని వెంటనే పరిష్కరించాలి అని మనం చూడడం లేదు. We are not punishing them వారికి మనం శిక్షించటం లేదు. because we love them very much. ఎందుకంటే వాళ్ళని గారాబంగా ముద్దుకు మించి పెంచేస్తున్నాం ఏకంగా. Hallelujah. హల్లెలూయా. If we are not punishing them when they are doing wrong, then we are not loving our children. మనం వాళ్ళు తప్పు చేసినప్పుడు, పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని మనం శిక్షించటం లేదంటే గుర్తుంచుకోండి, వారిని మనము నిజముగా ప్రేమించటం లేదని అర్థం అండి. Hallelujah. హల్లెలూయా. Because in Hebrew we see the Lord to whom he loves, he punished them. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో జ్ఞానము కలిగిన తండ్రి తన పిల్లలు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గద్దిస్తాడని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. But if we are not punishing our children while they are doing wrong, then we are not loving our మన children. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మనం గద్దించట్లేదంటే మనం వాళ్ళని ప్రేమించటం లేదని అర్థము. Hallelujah. హల్లెలూయా. In Odisha, one of our church, అమ్మా ఒడిశా సంఘాల్లో ఒక సంఘంలో when the child is doing mistake or doing some wrong things, ఏదైనా then the church members, they call them and scold them and tell them to rectify their ways. ఒక ఆచారం మా సంఘాల్లో మేము పెట్టుకున్నాం. అదేంటంటే చర్చిలో సంఘ బిడ్డల్లో ఎవరి తల్లిదండ్రుల యొక్క పిల్లలైనా తప్పు చేస్తే సంఘ పెద్దలో లేకపోతే పెద్దలో అయిన వారు ఆ పిల్లల్ని పిలిచి ఆ ఇంటోళ్ళు పిలిచి ఖచ్చితంగా అందరం కలిసి మేము అడుగుతాం ఆ యొక్క ఇంటోళ్ళకి. అర్థమైందండి? ఎస్. But do you know, the parents, they scold to the church members. కానీ ఆ యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మీరు ఇలాగే చెప్తారు అని చెప్పేసి అలాగే ఎవరైతే అడుగుతారో వాళ్ళు తిట్టడం మొదలెడతారు. వీళ్ళు They will say that no, my child is not doing sin, other people also doing mistakes. మా పిల్లలే తప్పు చేస్తున్నారు, నీకు అలాగే కనిపించారా, ఇతర పిల్లలు కూడా తప్పు చేస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. In this way we are encouraging our child to do more mistakes. ఈ విధంగా అలా పెంచడం మూలాన మన పిల్లలు తప్పులు కాదు అధికమైన తప్పులు చేయడానికి మనమే ప్రోత్సహిస్తున్నట్టు. Hallelujah. హల్లెలూయా. As a parents, we have to think seriously about this matter. ఒక తల్లిదండ్రులుగా మనం అమ్మ నాన్నలుగా చాలా శ్రద్ధ పెట్టి ఈ విషయంలో ఆలోచన చేయాలి. And we know we love our children very much. మనకు తెలుసు మన పిల్లల్ని మనం బాగా ప్రేమిస్తాము. But when they do mistakes, we have to punish them, we have to rectify them. ఖచ్చితంగా వారు తప్పులు చేసినప్పుడు మాత్రం ప్రేమ చూపించడం కాదు, ఖచ్చితంగా ఆ తప్పును ఖండించాలి, గద్దించాలి, తప్పమ్మా అని చెప్పగలగాలి. Hallelujah. హల్లెలూయా. So I'm going to start. This is the introduction. I will start my message now. ఇంతవరకు నేను చెప్పిందంత ఉపోద్ఘాతం అండి. ఇప్పుడు అసలు సందేశంలోకి వెళ్తాను, బాగా వినండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So the age 13 to 19 or 20, that is called teenage or adult age. మరి 13 నుంచి 20 వరకు మరి యవ్వనం, కౌమారత్వం లేదా పెద్దరికం అనేటువంటి వయసుగా మనం పరిగణిస్తాం. And this age is very critical. ఈ వయసు ఉంది చూడండి, చాలా ప్రమాదకరమైన వయసు ఇది. Whether she is boy or he is boy or she is girl. వారు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా కూడా ఈ ఏజ్ చాలా ప్రమాదం, 13 నుంచి 20 ఈ లోపు. Hallelujah. హల్లెలూయా. Because in this age there are changes appears in their bodies. మరి ఈ సమయంలోనే వారి శరీర నిర్మాణంలో హార్మోన్ల యొక్క ప్రభావము తీవ్రంగా హెచ్చుతూ ఉంటాయి. They
grow physically, mentally, emotionally. మానసికంగా, భావోద్వేగపరంగా, శరీరపరంగా, భౌతికంగా ఈ వయసులో అన్ని హార్మోన్స్ తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి. ఒత్తిడి కలిగిన వయస్సు అని దీన్ని పిలుస్తాం. Hallelujah. హల్లెలూయా. So I would like to encourage Sister Dikshita ఈ to మరి grow, సమయంలో- Yes. to grow in spiritually. మరి నేను దీక్షితకి చెప్తున్న విషయం ఏంటంటే ఆత్మీయముగా ఎదగాలి, దేవుని యొక్క వాక్యములు ఎదగాలని నిన్ను ప్రోత్సహిస్తున్నాను తల్లి. While she is growing physically, emotionally, and mentally, నీవు మానసికంగా అలాగే శరీరపరంగా ఎదుగుతూ ఉండగా సరైనటువంటి ఆలోచించాలి. grow in spiritually also. దేవుని యొక్క వాక్యం కలిగి ఆత్మీయంగా ఎదిగే ప్రయత్నం. ఇటు చూడాలి మమ్మాయి, ఇటు చూడాలి. ఓకే, అటు కాదు, అక్కడ అమ్మలేదు, ఇటువైపు ఉన్నారు అందరు. Hallelujah. హల్లెలూయా. So this word is for Dikshita, ఇది దేవుని యొక్క వాక్యము దీక్షిత కొరకు నేను చెప్పాను. because for her only we are here. ఎందుకంటే నీ కోసమే మేము అందరం కూడా కూర్చున్నాము. So I would like to encourage with some Bible verses. మరి కొన్ని దేవుని యొక్క వచనాలతో, బైబిల్ వచనాలతో నేను ప్రోత్సాహపరుస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. We will open 1 Timothy chapter 4 verse 12. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం బిగ్గర చదువుతారు ఎవరైనా? Let no one despise your youth. ఇదిగో ఎవడును నీ యవ్వనమును బట్టి నిన్ను తృణీకరించనీయకము అని రాసి ఉంది అక్కడ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because Dikshita is enter into the youth age. ఎందుకంటే యవ్వనములోనికి దీక్షిత ఇప్పుడు ప్రవేశించింది కాబట్టి. And her youth age should be according to the will of God. మరి నీ యొక్క యవ్వన ప్రాయం అనేది దేవుడి యొక్క చిత్త ప్రకారముగా నడిపించుకోవాలని చూడాలి. Before this time, she was a child. మరి ఈ యొక్క యవ్వనంలోకి ప్రవేశించక ముందు నువ్వు చిన్న పిల్లవి, చిన్న కుమార్తెవి. Nobody will care about child, what she is speaking, what she is doing, what she is acting. ఆ బాల్య వయసులో ఏం మాట్లాడుతుంది, ఏం ఆడుకుంటుంది ఎవరు పట్టించుకోరు సుమారుగా. But once she became mature or once she became young, మరి ఒక్క వెంటనే యవ్వనంలోకి రాగానే, మెచ్యూర్ అవ్వగానే everybody's eyes will be upon her. ప్రతి ఒక్కరి కళ్ళు ఆ యొక్క దృష్టి తన మీద ఉంచడం ప్రారంభిస్తారు. When she speaks something, ఏదైనా ఒక విషయం మాట్లాడితే people will give much attention to that. ఏది మాట్లాడినా ఎక్కువ శ్రద్ధ కలిగి, అటెన్షన్ కలిగి ఆ మాట వింటుంటారు, చూస్తుంటారు. When she do something wrong, ఏదైనా తప్పు చేసినప్పుడు people will accuse her. వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళు మరి అక్యూజ్ చేస్తుంటారు, అంటే ద్వేషిస్తుంటారు. Because before she become the youth, nobody were looking after her. యవ్వనంలోనికి రాకముందు ఎవరు అటువైపు చూడరు, ఆ మాటలు ఎవరు పట్టించుకోడు. Hallelujah. హల్లెలూయా. After becoming youth, కానీ యవ్వనంలోకి వచ్చిన తర్వాత you have to be very careful in your speech, in your walk, in your every activities. మరి యవ్వనంలోకి వచ్చిన తర్వాత నీ మాట, నీ నడత, నీ తీరు, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So in this very moment, I would like to encourage her to grow in spiritually. ఈ గడిలో నేను దీక్షితకు చెప్పేది ఏంటంటే ఆత్మీయముగా ఎదుగమ్మా అని చెప్తున్నాను. What do you mean by grow spiritually? ఆత్మీయంగా ఎదగడం అంటే ఏమిటండి? I will speak to three things. నేను 3 విషయాలు ఈ విషయానికి సంబంధించి చెప్తాను, బాగా వినండి. We all are walking in spirit or growing spiritually. మనందరం కూడా ఆత్మీయంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాము. The first thing is that to grow in spiritually we need prayer. మొట్టమొదటిగా ఆత్మీయంగా ఎదగడానికి ఏం పలుకొస్తుంది, ఏం చేయాలంటే మొదటిది ప్రార్థన. Hallelujah. హల్లెలూయా. So I think before she became youth, she was praying or not, I don't know. Her parents know. మరి యవ్వనంలోకి రాకముందు ఆ బిడ్డ ప్రార్థించేదో లేదో నాకైతే తెలియదు, ఆ తల్లిదండ్రులకే తెలియాలి మరి. But from this time I would like to encourage her to pray before God. కానీ ఈసారి నుంచి, ఇప్పటి నుంచి మాత్రము నువ్వు ఖచ్చితంగా మోకరించి, దేవుని ముందు మోకరించి ప్రార్థన అయితే చెయ్యాలా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because prayer has power ఎందుకంటే మనం చేసే ప్రార్థనలో శక్తి ఉంది. to change the situation. అది పరిస్థితిని మారుస్తుంది ప్రార్థన. Hallelujah. హల్లెలూయా. And we sometimes think about our children's future. మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తాం మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో, ఏముంటుందో, ఏమవుద్దో అని. And we pray for them also. వారి కోసం ప్రార్థన చేస్తుంటాం. That is good. మంచిదే. But
we have to teach the children also to pray for themselves. కానీ మనము ప్రార్థన చేయడం కాదు, వారికి మనము నేర్పించాలి. నువ్వు కూడా ప్రార్థన చేసుకోమని చెప్పాలా. Hallelujah. హల్లెలూయా. When they will start praying, ఎప్పుడండి వారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు? we'll say pray, pray, pray. They won't pray. మనము ప్రార్థించంటే ప్రార్థించరు. When we sit with them for prayer, then they'll start praying. మనం ఎప్పుడైతే మోకరించి రండి ప్రార్థించుకుందాం, నేను ప్రార్థన స్టార్ట్ చేస్తాను, నువ్వు చేస్తే అప్పుడు వాళ్ళు నీతో ప్రార్థన చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is why we should have the prayer in our family. అందుకే మన ప్రార్థనలు అనేది వ్యక్తిగతంగానే కాదు, కుటుంబ పరంగా కూడా కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Once I visited Kerala. ఒకసారి నేను కేరళ వెళ్ళాను. There is a family. ఒక ఫ్యామిలీ ఉండింది. We stayed there for 6 to 7 days. మరి ఒక 7 దినాల వరకు అక్కడ మేము ఉండాము. And whenever they prepare food, వాళ్ళు భోజనం చేసినప్పుడల్లా, before having dinner, మరి ఆ యొక్క రాత్రి భోజనం చేయటానికి ముందు they all come together in the church, వాళ్ళందరూ కలిపి in the family, ఫ్యామిలీ దగ్గరకు వచ్చి వాళ్ళు కలిపి ఇంట్లో and they start praying. వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించేవారు. All parents and children, all they gather in that place. ఆ భోజనం చేయడానికి ముందు అందరూ కూడా వచ్చి తల్లిదండ్రులు, పిల్లలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు కలిపి ప్రార్థన చేయడం మొదలెట్టోళ్ళు. After prayer only they will have the food. ప్రార్థన తరువాతనే వారు భోజనం చేసేవాళ్ళండి. Hallelujah. హల్లెలూయా. And none of the children, they go out during the time of prayer. During the time of prayer, none of their children go out. వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ప్రార్థనా సమయంలో బయటికి వెళ్ళిపోయి ఆడుకోవడానికి వెళ్ళిపోతామన్నట్టు ఎవ్వరూ ఉండకుండా మనం చూసుకోవాలా. Hallelujah. హల్లెలూయా. Because they keep the time for prayer. ఎందుకంటే ప్రార్థనా సమయాన్ని వాళ్ళు పాటించి తీరాల్సిందే. So we should have start praying in our church, including our children. మనము ప్రార్థన కుటుంబంలో గాని చర్చిలో గాని చేసినప్పుడు మన పిల్లలతో పాటు ఆ ప్రార్థన అయి ఉండాలి. Then they will start praying. అప్పుడే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we should have the prayer in our family. అందుకే మనము మన కుటుంబాలలో ప్రార్థనను ప్రారంభించాలి. So I encourage Ikshita to start praying from this moment before God. మరి దేవుని ముందు నేను దీక్షితకి ప్రోత్సహిస్తుంది ఏంటంటే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అలాగేనా? Hallelujah. హల్లెలూయా. And the second thing I would like to encourage, రెండవ విషయం నేను ప్రోత్సాహపరుస్తున్న విషయం ఏమిటంటే, for growing in spiritually we need prayer. మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రార్థన కావాలని చూసాము. And the second thing is reading Bible. రెండవ విషయం ఏంటంటే దైవ లేఖనాన్ని ప్రతిసారి చదువుకోవటం. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే the word is our food. దేవుని యొక్క వాక్యమే మనకు ఆహారమై ఉన్నది. That is spiritual food. అది ఆధ్యాత్మికమైన ఆహారము. To live we need food to live and grow. మనము బ్రతకడానికి, జీవించడానికి, చలించడానికి మనం ఆహారం తింటూ ఉంటాము. If we eat good food, then our health will be better. మనం మంచి ఆహారం తీసుకుంటే మన శారీరక ఆరోగ్యం బాగా ఎదుగుతూ ఉంటది. Hallelujah. హల్లెలూయా. In that way, if we want to grow in spiritually, we have to take the spiritual food, that is the word of God. అదే విధంగా ఆత్మీయ జీవితంలో ఎదుగు నిమిత్తము ఆత్మకు కూడా ఆధ్యాత్మిక ఆహారం ఉంది. అది మనం తప్పకుండా భోజనం చేయాలి. Hallelujah. హల్లెలూయా. So Dikshita has to start reading Bible today onward. దీక్షిత If she is not reading. ఈ రోజు నుంచి నీవు ఇంతకు ముందు చదవకపోతే ఇప్పటి నుంచైనా బైబిల్ తీసి తప్పకుండా చదవాలి. అలాగేనా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We should teach our children to read Bible before going to school. వారు స్కూల్కి వెళ్ళటానికి ముందే, వాళ్ళ కార్యాలు చేయక ముందే, అమ్మా బైబిల్ చదువుకున్నావా అని అడగాలి, చదివించాలి. Whether verse 3 or 5 or 10 verse, they should read and go. వాళ్ళకు 2 వచనాలని టైం లేదని చెప్పిన 2 వచనాలైనా 3 వచనాలని చదివించి మొత్తానికి చదివించాలి బైబిల్ అంతే. Hallelujah. హల్లెలూయా. Because the word of God gives wisdom and knowledge to us. ఎందుకంటే దేవుని వాక్యం ఉట్టి అక్షరాలే కాదు కదా, అది మనకు జ్ఞానము, బుద్ధి, వివేచన నేర్పిస్తుంది. We sometimes think that the word of God, the worldly knowledge and wisdom gives us to grow in this place. మనం ఏమనుకుంటా ఉంటే కొన్నిసార్లు బయట మనం చదువుకున్నటువంటి బుక్స్ మూలానే జ్ఞానము, బుద్ధి వస్తుంది అనుకుంటాము. కానీ దేవుని వాక్యం ద్వారా వస్తుంది అది. But Bible says the word of God makes fool a wise.
కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని యొక్క వాక్యం చదివితే బుద్ధిహీనులకు బుద్ధి కలుగును, జ్ఞానము లేని వారికి జ్ఞానము కలుగును అని చెప్తుంది. Amen. Hallelujah. హల్లెలూయా. I am a witness for that. నేనే దానికి మొదటి సాక్షిని. In my village, two pastors are there. మా విలేజ్ లో, మా పల్లెటూరులో ఒక ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. One pastor has 500 believers. ఒక పాస్టర్ గారికి 500 మంది విశ్వాసులు, And one pastor has 200 believers. ఇంకో పాస్టర్ గారికి ఏమో 200 మంది విశ్వాసులు. వారి They సంఘాల్లో never see the school. వారు ఎప్పుడు కూడా స్కూల్ కూడా చూడలేదంట. No. They never went to school. వారు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదండి ఇంతకు ముందు. They were brooming in the church. వాళ్ళు చర్చి తుడుస్తూ ఉండేవాళ్ళు అట, ఎప్పుడు చర్చి తుడుచుకొని ఉండేవాళ్ళు. And they hear the word, they read the Bible there, and now they are pastors. కానీ వాళ్ళు చర్చిలో తుడుచుకుంటూ దేవుని సేవకుడు చెప్పే మాటలు వింటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు ఒకడు 500 మందికి కాపరి, మరొకడు 200 మందికి కాపరి, దేవుని సేవకులు అయ్యారు. స్తోత్రం చెప్తాం అందరం కలిసి. Hallelujah. హల్లెలూయా. How it happened? ఎలా జరిగిందండి ఇది? Because the word of God gives makes wise to fool person. ఎందుకంటే బుద్ధిహీనులకు జ్ఞానం ఇచ్చేదే దేవుని యొక్క వాక్యము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So I encourage Dikshita to read the Bible. కాబట్టి దీక్షిత, నేను నీకు ప్రోత్సాహపరుస్తున్నాను, తప్పకుండా బైబిల్ చదువు, జ్ఞానవంతురాలు అవుతావు. Hallelujah. హల్లెలూయా. So that she may grow in spiritually. ఎందుకంటే తద్వారా నీవు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగుతావు, దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటావు. Not only Dikshita, for all of us. ఏంది కూర్చున్న దీక్షితగా కాదు, మన బిడ్డలు ఉన్నారు కదా, మనం కూడా మన ఇళ్లలో అదే పాటించాలి. Hallelujah. హల్లెలూయా. And the third thing is that ఇక మూడో విషయం చెప్తాను వినండి. attend the fellowship, attend the church. ప్రతిసారి ప్రతి వారము దేవుని యొక్క మందిరానికి తల్లిదండ్రులు పిల్లలతో కూడా బయటకు వెళ్ళాలి, అంటే చర్చికి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In our area we keep prayer in some churches every day. కొన్ని మా సంఘాల్లో ప్రతిరోజు చర్చెస్ లో ప్రార్థన ఉంటుంది, మేము పెట్టుకుంటాం అలాగా. They come every evening to worship the Lord. ప్రతి సాయంకాలం వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, వెసులుబాటు కలిగించుకున్నాం. And some churches are there only they conduct on Sunday. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు సండే మాత్రమే కలుసుకుంటారు చర్చల్లో. And we kept 2-3 days in between that house prayer. మరి ఆ యొక్క మధ్యలో ఒక శుక్రవారమో బుధవారం అని చెప్పి 2-3 ప్రార్థనలు పెడతారు అంతే. Hallelujah. హల్లెలూయా. So when there is program we have to attend those programs. మనము దేవుని నియామక కూడికలు జరిగినప్పుడు తప్పకుండా చర్చికి వెళ్ళాలి. But when we come together we hear the word from the Lord and our faith will increase. మనము ఇలా సమూహాలుగా కూడినప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ విశ్వాసము మనలో అభివృద్ధి చెందుతూ ఉంటది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But there are only Sunday Christians are there, only Christmas Christians are there. మరి మనకు బాగా తెలుసు ఆదివారం క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ క్రైస్తవులు కూడా ఉన్నారండి. Only Christmas day we will see them. మన క్రిస్మస్ రోజు మాత్రమే కొత్త బట్టలు అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం చర్చెస్ లో. Hallelujah. హల్లెలూయా. But we have to attend every service. కానీ ప్రతి నియామక కూడికకు మనం హాజరవ్వాలి. So that we may grow in faith. మనందరము కూడా ఆ విధముగా హాజరైతే విశ్వాసములో అభివృద్ధి చెందుతాము. Because our faith grows when we hear the word of God. ఫెయిత్ ఎప్పుడు, విశ్వాసం ఎప్పుడు వృద్ధి అవుతుంది? ఆయన వాక్యమును విన్నప్పుడు ఆయన విశ్వాసంతో మన యొక్క విశ్వాసం కూడా వృద్ధి అవుతుంది. Romans chapter 10 we see there. మనం 10వ అధ్యాయం రోమాపత్రిక 17వ వచనంలో చూస్తాము. Without hearing the word of God our faith will never grow. దేవుని యొక్క వాక్యం వినకుండా మన విశ్వాసం ఎప్పటికీ వృద్ధి అవుదండి. So we have to attend the service. మనందరం తప్పకుండా కూడికకు హాజరవ్వాలి. And we have to hear so that we may grow in మనం spirituality. తప్పకుండా విశ్వాస వాక్యం వినాలి, ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి కాబట్టి. Hallelujah. హల్లెలూయా. And in Sunday we hear the testimonies also. మనం ఆదివారం నాడు కొన్ని సాక్ష్యాలు కూడా వింటూ ఉంటాము. And this testimony also help us to grow our faith. ఆ యొక్క సాక్ష్యాలు అందరూ కాకపోతే కొందరివి మన విశ్వాసం వృద్ధి అవడానికి పనిచేస్తుంటాయి. Hallelujah. హల్లెలూయా. And the third thing I encourage Dikshita not to stay at home on Sunday or during the time of prayer. మరి యొక్క మూడో విషయంగా దీక్షిత బాగింటున్నావా, తప్పకుండా మీ అమ్మ నాన్న నువ్వు కలిపి ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So my time is off I think. సగం టైం నాది అయిపోయింది. The last thing I would like to చివరి విషయం మీతో చెప్పి ముగించుకెళ్తాను. Hallelujah. హల్లెలూయా. So you have to obey your parents as well as God.
మరి దేవునికి లోబడినట్టే మీ తల్లిదండ్రులు కూడా చెప్పిందంత లోబడి వింటూ ఉండాలి. Because obedience brings blessings in our life. ఎందుకంటే విధేయత మన జీవితంలోనికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. Hallelujah. హల్లెలూయా. Sometimes we think we go church, we pray, we sing, we do everything, but there is no blessings in our lives. కొన్నిసార్లు మనం చర్చికి వెళ్తాము, పాడుతాము, చర్చి తుడుస్తాం, అన్నీ చేస్తాం, కానీ దేవుని ఆశీర్వాదాన్ని మన బ్రతుకులో ఎంజాయ్ చేయలేము. But until and unless we obey the word of God, we cannot have the blessing of God in our ఎందుకు అలా life. జరుగుతుందంటే మనము దేవుని యొక్క వాక్యం విని ఆ యొక్క వాక్యానికి విధేయులం అయితే తప్ప దేవుని ఆశీర్వాదం మన మీదకి రాదు. Hallelujah. హల్లెలూయా. There are several people who got blessings while they obeyed God. దేవుని యొక్క వాక్యానికి లేదా దేవునికి విధేయత చూపించడం మూలాన కొంతమంది చాలా మంది ఆశీర్వదించబడ్డారని మనం బైబిల్లో చూస్తాము. Yes, you can carry on. No. Hallelujah. హల్లెలూయా. Okay, I will give some example people who obey God and got blessings from the Lord. దేవుని యొక్క విధేయత చూపించడం మూలాన ఆశీర్వదించబడిన వారు కొందరిని మీకు ఎత్తి చూపిస్తాను, అందరూ బాగా వినండి. Hallelujah. హల్లెలూయా. In Genesis chapter 6 we see that Noah, he obeyed God. What God said to Noah, he obeyed. ఆదికాండం 6వ అధ్యాయం మనం చూస్తాం, నోవహు అనేటువంటి వృత్తాంతం ఉంటుంది. ఎప్పుడైతే నోవహు దేవుని వాక్యానికి లోబడ్డాడో తప్పకుండా దీవించబడిన విధానం మనం చూస్తాం అక్కడ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. During his time all the people were in sin. ఆ యొక్క సమయంలో, నోవహు సమయంలో ప్రపంచ ప్రజలందరూ పాడైపోయారు. God commanded Noah to make an ark. దేవుడు నోవహుకు పెద్ద ఒక వాడ తయారు చేసుకో అని చెప్పి ఆజ్ఞాపించాడు. In the way God said to him, he did that. దేవుడు ఏ పద్ధతిలో ఏ విధానంగా చెప్పాడో అలాగే నోవహు ఆ మాటలకు లోబడిపోయాడు. Do you know when he obeyed God, what blessing he got? ఏమండి, ఆయన మాటకు లోబడినప్పుడు నోవహు ఏ ఆశీర్వచనాన్ని పొందుకున్నాడు? ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు? His family saved. ఆయన కుటుంబమే రక్షించబడిందండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. His 3 son and their in-laws and 8 people. 8 people. Yes. 8 people got saved. ఆ కుటుంబంలో ఎంతమంది? 8 మంది రక్షణలోనికి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Obedience brings blessings. ఆ విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. So hearing the word of God is not enough. దేవుని వాక్యం జస్ట్ వినేయటం అనేది చాలదండి. In James we see we are not to be the hearer. మనము జస్ట్ వినేవారిగా ఉండొద్దని వాక్యం చెప్తుంది. We should be the doer of the word of God. వాక్యాన్ని గైకొని పాటించేవారు ఉండమని లేఖనం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. We sometimes speak only, we do not obey. మనం కేవలం మాట్లాడుతాము కానీ దానికి విధేయత చూపించం, లోబడం. We sometimes hear only but do not obey. మనం కొన్నిసార్లు వింటాము కానీ దానికి ఒబే చేయము, మనం విధేయం చూపించము. But we have to obey the word of God, then only we will have blessings. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తప్పకుండా విధేయత చూపిస్తేనే అప్పుడు ఆశీర్వచనం పొందుకుంటాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And another example I would like to tell before you. ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను, దయచేసి బాగా వినండి. When we see పేతురుని మనం చూస్తాము. Peter was a fisherman. పేతురు చేపలు పట్టేవాడు. Peter one night he tried fishing. అతను చేపలు పడుతూ ఉండేవాడు, చేపలు పట్టడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. But could not catch any fish. కానీ ఒకసారి ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. Hallelujah. హల్లెలూయా. కొంచెం స్పందించండి, స్పందిస్తే ఆయనకి అర్థమవుద్ది, లేదా తర్జుమా తప్పు అనుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. పేతురు రాత్రంతా కష్టపడిన చేపలు పట్టాడా? కొంచెం చేయండి, ఫేస్ ద్వారా తెలియచేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. But when Jesus told him, కానీ యేసు ఒక మాట చెప్పాడు, ఏమని? to put his net in the deep. నువ్వు కొంచెం లోపలికెళ్ళి నీ వల వేయి అని యేసు చెప్పినప్పుడు then he caught so many fishes. ఆయన విధేయత చూపించి సుమారుగా 153 రకాల చేపలు పట్టారు వాళ్ళు. He has to call his colleagues to collect the fish. వాళ్ళందరి యొక్క మొత్తం జాలరి ఈ జాలరి అందరినీ పిలిచి రండి అని చెప్పేసి అందరూ కలిపి లాగలేనంత పెద్ద చేపలు పడిపోయినాయి. How it happened? ఎలా జరిగింది అదంతా? When he obeyed.
యేసు మాటకు పేతురు విధేయత చూపించాడు కాబట్టి, లోబడ్డాడు కాబట్టి ఇంత గొప్ప క్రియ జరిగింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So when we obey Christ, we'll have blessings. మనము క్రీస్తుకు లోబడినప్పుడు ఆశీర్వచనం పొందుకుంటాము. Amen. ఆమేన్. And we know one more example I would like to. మరో ఉదాహరణ మీ ముందు పెట్టి నేను ముగింపులోకి వెళ్తాను. There was a marriage function was going on in Cana of Galilee. మనకు గుర్తుంది కదా, కానా, గలిలయలో ఉన్న కానా అనే ఊరిలో ఒక మ్యారేజ్ జరుగుతూ ఉండింది. When like this, when people come to the function, they used to give what is called ఫీస్ట్. wine. ఎస్, వాళ్ళందరూ కలిపి కూడా వచ్చినప్పుడు వాళ్ళు విందు చేసుకుంటూ ఉండగా మధ్యలో ఆ ద్రాక్ష రసం అయిపోయింది. See, we are getting cool drinks here, no? మనందరం ఇక్కడ ఎలాగైతే కూల్ డ్రింక్స్ తీసుకుంటాం, వాళ్ళు వైన్ తీసుకుంటే వాళ్ళు ద్రాక్ష రసం. Hallelujah. So in హల్లెలూయా. those days they were serving wine. వాళ్ళు అక్కడ ద్రాక్ష రసం సర్వ్ చేస్తున్నారు. And Jesus was there. Jesus' mother also was there. యేసు ఉన్నాడు, యేసు తల్లి అక్కడే ఉంది, శిష్యులు కూడా అక్కడే ఉన్నారు. But in the middle of that function, the wine has gone. Finished. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ Hallelujah. ఫంక్షన్ అవుతూ ఉండగా మధ్యలో ద్రాక్ష రసం అయిపోయింది. But Mary told to Jesus, they have no more the wine and do something. బాబు, యేసు మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చెయ్యవయ్యా అని మరియ వచ్చి యేసుతో చెప్పడం మనం చూస్తాము. And Mary told that what he says you do that. మరి అక్కడ చెప్పిన విషయం చాలా అద్భుతం. అతడు మీతో ఏం చెబుతాడో అది చేయండి అని చెప్పింది ఆవిడ. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Mary also believed that Jesus can do anything. యా, మరి కూడా నమ్మింది, యేసు ఏమైనా చేయగలడని చెప్పేసి నమ్మింది, విశ్వసించింది ఆవిడ. Hallelujah. హల్లెలూయా. So Jesus told them to fill the brims with water jars. అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణలు నీళ్లతో నింపమన్నాడు యేసు. వాళ్ళందరూ నింపేశారు. And when they filled the jars and served it, it was more tastier than before. ఆ జార్లో ఆ యొక్క రాతి కొండలో నీళ్లు పోసి ఇప్పుడు సర్వ్ చేయండి అన్నప్పుడు అందరూ తీసుకెళ్లి అందరికి ఇస్తూ ఉండగా అది మొదటి ద్రాక్షారసం కంటే యేసు ఆజ్ఞాపించిన తర్వాత అద్భుతమైన మధురమైన ద్రాక్షారసంగా మారిపోయిందండి. Hallelujah. హల్లెలూయా. So there is blessing when we obey God. అలాగే మనము దేవునికి లోబడినప్పుడు అద్భుతమైన ఆశీర్వచనం పొందుకుంటాము. Hallelujah. హల్లెలూయా. How many of you want to get blessing from the Lord? మీలో ఎంతమంది అండి ప్రభు నుంచి ఆశీర్వాదం పొందాలని ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు? We all want blessings. మనందరికీ ఆశీర్వాదం కావాలా? How we'll get the blessing? కానీ ఎలా పొందుకుంటాం ఆశీర్వాదాన్ని? When we obey the word of మనం God. దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు పొందుకుంటాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So we have to grow in spiritually. మనం ఆ విధముగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. For growing in spiritual we need prayer. మనందరము ఈ ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం మొదటిగా ప్రార్థన కావాలి. Reading Bible. దేవుని యొక్క వాక్యం చదవాలి. Attending the service. దేవుని యొక్క మందిరానికి ప్రతి రోజు తప్పకుండా సండే అటెండ్ And if you అవ్వాలి. want to get blessing from the Lord, ఆ యొక్క వాక్య ఆశీర్వాదం కావాలంటే we have to obey the word of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. May God bless us through His word. మనందరికీ కూడా దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు దీవించును గాక. Amen. Thank you everyone for listening the word. మనందరికి కూడా చాలా ఓపికతో విన్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. Once again, Brother Suresh and Pastor, I would like to thanks to Brother Suresh and Pastor Ravi. మరొకసారి మరి తమ్ముడు సురేష్ కి, పాస్టర్ రవి గారికి, కూడొచ్చిన దాసులకి నా వందనాలు తెలియజెప్తూ ఉన్నాను. They have given their precious time to me to preach the word in this place. దేవుడు తన ప్రశస్తమైన సమయాన్ని మనందరికి ఇచ్చాడు, తన వాక్యాన్ని చెప్పే ధన్యత కూడా ఇచ్చాడు. May God bless Pastor Ravi and Pastor Suresh family and everyone whoever present here. సురేష్ ఫ్యామిలీని, దాసుని యొక్క కుటుంబాన్ని మరియు సంఘాన్ని దేవుడు దీవించుగాక. Thank you. God bless you. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.